కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని సంగతిని మనం ఆలోచన చేద్దాం. దేవునికి భక్తులు అనగానే, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు అనగానే అన్ని విషయములలోనూ వారు శాంతముగా ఉంటారని మీరు అనుకొనవలసినటువంటి అవసరత లేదు. కొన్ని విషయములలో వారు ఆగ్రహమును కూడా చూపిస్తారు. పరలోకమందున్న దేవుడు కృపను చూపిస్తాడు, కోపమును కూడా చూపిస్తాడు. అవునా కదా? దేవుడు శాంతమూర్తి, మనకు తెలుసు, దీర్ఘశాంతుడైన. అలాగని ఆయన కోపాన్ని చూపించడా అంటే కోపాన్ని చూపిస్తాడు, ఆగ్రహమును చూపిస్తాడు, రౌద్రమును చూపిస్తాడు, శిక్షను విధిస్తాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అదేమిటండి? కోపము మంచి గుణం కాదు కదా, కోపము మంచి లక్షణం కాదు కదా. మరి దేవుని పిల్లలు కూడా కోపపడవలసినటువంటి అవసరం ఉంది, కోపగించుకోవలసినటువంటి సందర్భాలు వస్తాయి అని ఎలా చెబుతున్నారు అని మీరు అడిగితే, ఇవి నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పే మాటలు. ఇది దేవుని వాక్కు. దేవుని యొక్క జ్ఞానమును పరిపూర్ణంగా మనం నేర్చుకోవాలి. కేవలం ఒక కోణంలో మాత్రమే చూడకూడదు. ప్రతి సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని గూర్చి పూర్తిగా అర్థం కాక అనేక మంది అసంపూర్ణులుగా మిగిలిపోతున్నారు, పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. కనుక ఈరోజు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, కీర్తనల గ్రంథము దగ్గర 76వ కీర్తన 10వ వాక్యాన్ని మీరు చూడండి, మీరు చాలా ఆశ్చర్యపోతారు. 76వ కీర్తన 10వ వాక్యం, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఏమని రాయబడింది ఇక్కడ? నరుల ఆగ్రహము. నరుల శాంతము అని ఇక్కడ రాయబడలేదు, నరుల ఆగ్రహము. ఆగ్రహము అంటే కోపము, విపరీతమైనటువంటి కోపము. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. చాలాసార్లు మీరు ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని వినుండాలి. అదేంటంటే, చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం అని అంటూ ఉంటారు, గట్టిగా పాడి దేవుణ్ణి స్తుతిద్దాం అని అంటూ ఉంటారు. ఏమండి, దేవుని స్తుతించాలంటే కేవలం ఈ 2 మార్గాలే క్రైస్తవ ప్రపంచానికి తెలుసా అన్నట్టుగా ఉంది. దేవుణ్ణి స్తుతించాలంటే అయితే చప్పట్లు కొట్టాలి, లేదంటే శ్రావ్యంగా గట్టిగా పాడాలి. ఇంతవరకే ఆగిపోయింది క్రైస్తవ ప్రపంచం. దేవుని స్తుతించుట అంటే నీవు ఆగ్రహపడి కూడా దేవుని స్తుతించవచ్చు అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, నీవు ఆగ్రహించి కూడా దేవుని స్తుతించవచ్చు. నీవు సువార్త సేవ చేసి దేవుని స్తుతించవచ్చు. సువార్త సేవలో నీవు సహకారాన్ని అందించి దేవుణ్ణి స్తుతించవచ్చు. కేవలం చప్పట్లు కొట్టి, కేవలం పాటలు పాడి మాత్రమే దేవుణ్ణి స్తుతించగలం అని మీరు పొరపాటు పడకండి, అసంపూర్ణమైన జ్ఞానంలో ఆగిపోకండి. దేవుని మెప్పించే కార్యక్రమం ఏదైనా సరే ఆయనను స్తుతించేదే. దేవుని మెప్పించే కార్యక్రమం ఏదైనా సరే ఆయనను స్తుతించేదే. నీవు పాపక్షమాపణ నుండి బాప్తిస్మం తీసుకుంటున్నావా? ఆయనను స్తుతిస్తున్నావు, ఆయన మాటలకు లోబడ్డావు, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావు, కనుక ఆయనను స్తుతిస్తున్నావు. బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారా నీవు ఆయనను స్తుతిస్తున్నావు. ప్రతిరోజు దేవునికి లోబడి ఆయన వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ అనేకులకు ఆ వాక్యాన్ని పరిచయం చేస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావు, స్తుతిస్తున్నావు. యు ఆర్ ప్రైజింగ్ ద లార్డ్, యు ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. నాట్ ఓన్లీ బై సింగింగ్ సాంగ్స్, నాట్ ఓన్లీ బై క్లాపింగ్. మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే దేవుణ్ణి మెప్పించాలి. దేవుని స్తుతించే ఒకానొక విధానం, కేవలం ఆగ్రహము నుండి మాత్రమే దేవుణ్ణి స్తుతించవచ్చు అని కూడా నేను చెప్పడం లేదు.
ఇది ఒకానొక విధానం. చూడండి వ్రాయబడిన ఈ చక్కని వాక్య భాగాన్ని మీరు చూడండి. 76వ కీర్తన 10వ వాక్యం, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు అంటే చివరి వరకు వారు ఆగ్రహమును చూపిస్తారు, నీవు ఆ ఆగ్రహ శేషమును ధరించుకొందువు అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ మాటల పరమార్థము ఏమిటి? ఏ విధముగా మనము ఆగ్రహించి దేవుణ్ణి స్తుతించగలము? ఆగ్రహ శేషమును ఆయన ఏ విధంగా ధరించుకుంటాడు? ఈ వివరణలోనికి వెళ్ళే ముందు అసలు ప్రారంభంలో మనకు తెలిసినటువంటి వాక్య భాగాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కోపపడకూడదని కూడా బైబిల్లో ఉంది. ఏమంటే ఆగ్రహించకూడదని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ముందు ఆ వాక్య భాగాల దగ్గర కూడా వెళ్దాం. కేవలం దేవుడు ఎప్పుడూ కోపపడండి, మీరు కోపపడితేనే నన్ను స్తుతించినట్టు అని కూడా చెప్పటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగం దగ్గరకు వెళితే కోపమును మీరు మానేయాలి, కోపపడడం మానేయాలి అని కూడా వ్రాయబడింది. ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి కీర్తనల గ్రంథంలోనే 37వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 37వ కీర్తన 8వ వాక్యం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఇక్కడేమని రాయబడిందండి? కోపము మానుము, ఫుల్ స్టాప్, స్టాప్ యువర్ యాంగర్నెస్. నీవు కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఇదేంటండి? ఆగ్రహమును మనము చూపిస్తే దేవుని స్తుతించినట్టే అని ఒక వాక్య భాగంలో మనం చూసాం. ఇక్కడేమో ఆగ్రహమును విడిచిపెట్టాలి అని వ్రాయబడినట్టు చూసాం. ఈ మాటల పరమార్థం ఏంటి? మరొక వాక్య భాగాన్ని కూడా మనము చూద్దాము. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? మీరు కోపమును, ఆగ్రహమును వీటన్నిటిని కూడా విసర్జించాలి. దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని కూడా విసర్జించాలి అని వ్రాయబడింది, విడిచిపెట్టాలని వ్రాయబడింది. ఇవన్నీ మనకు తెలుసు. కోపమును మానేయాలని మనకు తెలుసు. లోకశాస్త్రంలో కూడా, లోకజ్ఞానాన్ని బట్టి కూడా కోపం మంచిది కాదని చాలామంది చెబుతారు. తన కోపమే తన శత్రువు అని పండితులు చెబుతూ ఉంటారు కదా. మరి కీర్తనల గ్రంథంలో 76వ కీర్తన 10వ వాక్యం సంగతి ఏంటి? మరల మొదటికి వచ్చాం. 76వ కీర్తన 10వ వాక్యం సంగతి ఏంటి? నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని వ్రాయబడినదేమి? ఆ మాటల పరమార్థం ఏమిటి? ఏమిటి అనగానే, ఎప్పుడూ కూడా ఏ లక్షణాన్నైనా సరే న్యాయబద్ధంగా చూడొచ్చు, అన్యాయంగా కూడా చూడొచ్చు. ఈ కీలకమైనటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ పాఠానికి ఇదే కీలకమైనటువంటి విషయం. ఒక లక్షణాన్ని న్యాయమైన కోణంలో చూడొచ్చు, అన్యాయపు కోణంలో కూడా చూడొచ్చు. ఒక లక్షణాన్ని, ఇప్పుడు మన ఎదురుగా ఉన్న లక్షణం ఏంటి? ఆగ్రహం, కోపం. ఈ ఆగ్రహమును లేక కోపమును, ఈ రౌద్రమును న్యాయమైన కోణంలో చూడండి. న్యాయమైన కోణంలో దేవుడు కూడా కోపడుతున్నాడు, దేవుడు కూడా ఆగ్రహిస్తున్నాడు. దేవుడు ఆగ్రహించాడంటే, దేవుడికి రౌద్రం ఉందంటే, దేవుడు కోపపడుతున్నాడంటే ఆ కోపము, ఆ ఆగ్రహము, ఆ రౌద్రము ఎటువంటిది? న్యాయమైనది. మనకు తెలుసు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. ఆయన న్యాయాధిపతి. ఆయన కోపించాడంటే న్యాయంగానే కోపిస్తాడు. అంటే ఏ లక్షణమైనా సరే
న్యాయమైన కోణంలో మనం చూడొచ్చు, అన్యాయపు కోణంలో కూడా మనం చూడొచ్చు. మనుషులు ఎక్కువగా తమ లక్షణాలను అన్యాయపు కోణంలో చూపిస్తూ ఉంటారు. ఒక కోపాన్ని అయితేనివ్వండి, లేకపోతే ఒక ఇష్టాన్ని అయితేనివ్వండి. దేవుని మీద ఇష్టాన్ని పెంచుకోరు, లోకం మీద ఇష్టాన్ని పెంచుకుంటారు. అన్యాయపు మార్గంలో ఇష్టం అన్నమాట అది. న్యాయముగా నీవు ఇష్టాన్ని పెంచుకోవాలంటే దేవుని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. కానీ లోకం మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నామంటే అది అన్యాయపు మార్గం, అన్యాయపు కోణం అది. ఏ లక్షణాన్నైనా మీరు చూడండి, న్యాయమైనదా అన్యాయమైనదా, ఈ విషయాన్ని గనక మీరు వర్గీకరించుకోగలిగితే చక్కగా మీకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము అని వ్రాయబడింది. అలాగే నరుల ఆగ్రహము దేవుని స్తుతించును అని కూడా వ్రాయబడింది. అంటే ఇక్కడ దేవుని స్తుతించే ఆగ్రహము ఏ ఆగ్రహం అన్నమాట? న్యాయమైన ఆగ్రహము, న్యాయమైన కోపము. దేవుడు న్యాయముగా ఎలాగైతే కోపపడతాడో నరులు కూడా న్యాయముగా కోపపడినప్పుడు దేవుని స్తుతించినట్టు. మరలా ఇక్కడ ఒక సందేహం వస్తుంది. నరులు న్యాయముగా ఎవరి మీద కోపగించుకుంటే దేవుని స్తుతించినట్టు? ఏ విషయంలో నరులు న్యాయముగా కోపగించుకునే అవకాశం ఉంది? న్యాయముగా కోపగించుకోవడం అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి మీద కోపం పెంచుకోవడమా? లేకపోతే ఒక ప్రజాప్రతినిధి లేకపోతే ఒక అధికారి తప్పు చేసినటువంటి వారి మీద కోపాన్ని చూపించడమా? లేకపోతే ఒక పోలీసు లేకపోతే ఒక న్యాయవాది, న్యాయమూర్తి నేరస్తుల మీద కోపం ఉంచుకోవడమా? ఇటువంటి కోపాలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తాయా అనుకుంటే మరల ఇక్కడ జాగ్రత్తగా ఆగి ఆలోచించాలి. ఎవరైతే దేవుని పక్షముగా, దేవుని కొరకు, దేవుని వాక్యము నిమిత్తమై కోపపడతారో, ఆగ్రహపడతారో వారి ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఈ ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుందా అని మనం ఆ ఆగ్రహమును దేవుని స్తుతించే ఆగ్రహము జాబితాలోనికి తీసుకొని రావటానికి వీలు లేదు. ఉదాహరణకి హోంవర్క్ చేయలేదు పిల్లవాడు హోంవర్క్ చేయలేదు. టీచరు ఆ పిల్లవాని మీద కోపగించుకుంది, దండించింది, పనిష్మెంట్ ఇచ్చింది. దేవుణ్ణి స్తుతించినట్ట? టీచర్ దేవుణ్ణి స్తుతించినట్ట? ఒక లోకజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అది. ఆ విషయం, ఆ ఆగ్రహం దేవుణ్ణి స్తుతించదు. మరి ఏ విషయం దేవుణ్ణి స్తుతిస్తుంది? ఒక పిల్లవానికి దేవుని వాక్యం నేర్పించావు, ఆ వాక్యాన్ని ఆ పిల్లవాడు నేర్చుకోనంటున్నాడు, నీవు ఆగ్రహించావు, ఆ పిల్లవాడిని సరైన మార్గంలో పెట్టావు, అప్పుడు నీవు ఆగ్రహించినటువంటి ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇంత చక్కగా మనము దేవుని జ్ఞానాన్ని ఆలోచించాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏ కోపమును మానాలి, ఏ ఆగ్రహమును విడిచిపెట్టాలి? అన్యాయపు కోణములో నీవు కోపపడితే ఆ కోపమును నీవు మానేయాలి, నిస్సందేహంగా మానేయాలి, విడిచిపెట్టేయాలి. నిర్నిమిత్తముగా కొంతమంది కోపపడుతూ ఉంటారు, ముక్కోపిలు కొంతమంది ఉంటారు. ఏ కారణం ఉండదు, వారి చేతిలో అధికారం ఉందని చెప్పి చీటికి మాటికి వారు కోపపడుతూనే ఉంటారు. అది తప్పు. ఆ కోపమును విడిచిపెట్టాలని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఘంటాపదంగా చెప్పింది. అందులో ఎటువంటి సందేహం లేదు. లోకము కూడా లోకజ్ఞానంలో ఆ కోపాన్ని గురించి చెప్పింది. కానీ ఇదిగో దేవుని స్తుతించే కోపం, దేవుని స్తుతించే ఆగ్రహమును గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరికి తెలియదు కనుక మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. దేవుని స్తుతించే కోపం కూడా ఒకటి ఉంది, దేవుని స్తుతించే ఆగ్రహం కూడా ఒకటి ఉంది. ఏమిటా కోపము, ఎటువంటిది ఆగ్రహము అనగానే దేవుని కొరకు ఒకరిని బ్రతికించటానికి, ఒకరిని నిలబెట్టడానికి నీవు ఆగ్రహిస్తున్నావా? అయితే ఆ ఆగ్రహము ఒకరిని బ్రతికించేది కనుక దేవుణ్ణి స్తుతిస్తుంది. తప్పుడు బోధల విషయంలో నీవు ఖండించి, నీవు గద్దించి బుద్ధి చెబుతున్నావా, కోపపడుతున్నావా? దేవుని స్తుతించే కోపం అది. అలాగే సంఘంలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తూ తోకజాడిస్తున్నారా? అటువంటి వారిని నీవు కోపపడి గద్దించి సన్మార్గంలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ కోపము దేవుణ్ణి స్తుతిస్తుంది, నీ ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. అర్థమవుతుందా మీకు? కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వ్యత్యాసం తెలియక,
ఈ కీలకమైనటువంటి సంగతి తెలియక ఏమండి అసలు కోప్పడొచ్చా అని వెంటనే ఆ వాక్య భాగాన్ని చూపించేస్తారు. కోపము మానుము అని ఉందండి, కోపమును విసర్జించుము అని పౌలు గారు కొలస్సీయులకు పత్రికలో పేర్కొన్నారండి. అసలు కోప్పడొచ్చా చెప్పండి అంటారు. కోప్పడొచ్చు, దేవుడే కోప్పడ్డాడు. ఏ విధంగా కోప్పడొచ్చు? న్యాయముగా. న్యాయముగా అంటే అర్థం ఏంటి? న్యాయముగా అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధముగా. వాక్య సంబంధముగా. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని యొక్క అభీష్టం. తన పిల్లలు చచ్చుబడిపోయిన వారుగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. చచ్చుబడిపోయిన వారుగా అంటే ఉలకరు పలకరు, వారికి పౌరుషం అనేది లేదు, అసలు ఏం మాట్లాడరు, ఏమీ అనుకోరు. ఎన్నైనా మీరు వారిని అనండి, దేవుని వాక్యాన్ని ఎంతైనా అడ్డగించండి, నా పిల్లలు ఉలుకు పలుకు లేని వారుగా ఉంటారని దేవుడు కోరుకోలేదు. నా పిల్లలు పౌరుషము కలిగిన వారుగా కూడా ఉంటారు. అలాగని శరీర సంబంధంగా మీకేమీ హాని చేయాలని శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుని అయితే వారు ఉండరు, వాక్యంతోనే బుద్ధి చెబుతారు అని దేవుడు తన పిల్లలను పౌరుషము కలిగిన వారుగా పెంచుతున్నాడు. దేవుడు తన పిల్లలను ఎలా ఉండమంటున్నాడు? పౌరుషము కలిగిన వారై, అనేకులకు బుద్ధి చెప్పేవారై, ఇదిగో అసత్యము మీద, అన్యాయము మీద, అధర్మం మీద ఆగ్రహించేవారై మీరుండి తీరాలి అన్నాడు దేవుడు. అప్పుడు మీ ఆగ్రహము ఆయనను స్తుతిస్తుంది. సమాజంలో దేవుని గురించి మీరు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు మీ ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. నేను కూడా చాలా పర్యాయములు దేవుని ఘనపరచటానికి, దేవుని హెచ్చించటానికి, ఒకవేళ దేవునిపై ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే కావాలని దేవుణ్ణి నిందించటానికి, అవహేళనగా మాట్లాడితే ఆగ్రహపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఆగ్రహపడతాను? న్యాయబద్ధంగా. అలాగని వారికి ఏదో శరీర సంబంధంగా కీడు చేయాలని కానీ, వారి కీడును కోరుకుని కానీ నేను ఆగ్రహించను. వారు మారాలనే, అలాగే వారి మాయలో అనేక మంది పడిపోకూడదని, అమాయకులను రక్షించాలని ఆగ్రహిస్తాను. వాక్య సంబంధమైనటువంటి ఆగ్రహం. ఆ ఆగ్రహము దేవుని స్తుతించును. మనము ఏమాత్రము రాజీ పడవలసినటువంటి అవసరత లేదండి దేవుని వాక్యం విషయంలో అయితే. ఒకవేళ శరీర సంబంధంగా వారు మనకేమైనా ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు కలిగిస్తున్నారా? సహించుకుందాం. ఎందుకంటే ప్రభువు మనకు అధిపతిగా ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. కానీ వాక్యము విషయంలో పోరాడవలసింది మనమే. యూదాపత్రికలో ఏమని రాయబడింది? ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మనం అందరం కూడా పోరాడాలి అని వ్రాయబడింది. దేవుని వాక్యము కొరకు మనం పోరాడకపోతే ఇక వాక్యమును పూర్తిగా సమాధి చేసేటువంటి దౌర్భాగ్యులు వచ్చేస్తారు, దుష్టులు వచ్చేస్తారు. మనం నిలబడాలి. దేవుని వాక్యాన్ని మనం బ్రతికున్నంత వరకు ఎవ్వడు కూడా ముట్టుకోవడానికి వీలులేదంటే అర్థం ఏంటి? పాడు చేయటానికి కానీ, కలంకాన్ని ఆపాదించడానికి కానీ, నిర్బంధించటానికి కానీ, ఎవరికి అందకుండా ఆటంకాలను సృష్టించటానికి కానీ వీలు లేదు. మనము బ్రతికున్నంత వరకు, శ్వాస ఆడుతున్నంత వరకు దేవుని వాక్య పంపిణీ జరుగుతూనే ఉండాలి, దేవుని వాక్య ప్రకటనలు జరుగుతూనే ఉండాలి, పరలోకమందున్న దేవుని యొక్క అభీష్టం నెరవేరుతూనే ఉండాలి. అది దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. పౌలు గారు ఊరుకోలేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు, శిక్షించినా ప్రకటించారు, చెరసాలలో వేసినా ప్రకటించారు. అందుకని అంటున్నారు, నేను బంధింపబడి ఉన్నాను కానీ వాక్యము బంధింపబడి ఉండలేదు. పౌరుషం, పోరాటం, ఆగ్రహం, వాక్యము బంధింపబడి ఉండలేదు. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, అంద్రేయ గారు, వీరందరూ కూడా చక్కగా దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగారు, దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. అసలు తల్లిదండ్రులను దీవిస్తూ బహుమానముగా పిల్లలను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నప్పుడు ఆ పిల్లలను గూర్చి ఏమని రాయించుకున్నాడో తెలుసా? తన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే మరలా 127వ కీర్తన 3వ వాక్యం నుండి మీరు చూడండి. తల్లిదండ్రులకు బహుమానముగా పిల్లలనిస్తూ ఆ పిల్లలు ఎలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇప్పుడు మీరు గమనించండి. 127వ కీర్తన 3వ వాక్యం నుండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బాణం ఏం చేస్తుందండి? ముద్దు పెడుతుందా వచ్చి? బాణం ముద్దు పెడుతుందండి వచ్చి? చీల్చేస్తుంది. బాణం శత్రువు గుండెను చీల్చేస్తుంది. కనుక నీ పిల్లలను ఎలా తయారు చేయాలి? నీ పిల్లలను ఎలా తయారు చేయాలి? యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో. నీవు చచ్చిపడిపోయావు అనుకో, నీవు బలహీనుడు అయిపోయావు అనుకో, కోప్పడకూడదండి. అవును, కోప్పడకూడదు, నిజమే, కోప్పడకూడదు. ఎప్పుడు కోప్పడకూడదు? నిర్నిమిత్తముగా కోప్పడకూడదు. ఏ కారణం లేకుండా కోప్పడకూడదు. అప్పుడేమో కోప్పడిపోతారు. ఏ కారణం లేకుండా కోపపడకూడని సందర్భంలో కోప్పడిపోతారు. కోపపడవలసినటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని ఇక్కడ అసందర్భంగా గుర్తు చేస్తారు. కోప్పడకూడదు కదండి అని. కోప్పడాలి. కోపపడవలసిన సమయంలో కోప్పడాలి. నరుల ఆగ్రహము దేవుణ్ణి స్తుతించును. కుమారులు ఎలా ఉండాలో చూడండి. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బాణము శత్రువు గుండెను చీల్చేస్తుంది. అంత పదునైనటువంటి బాణముగా నీవు నీ కుమారుని తయారు చేయాలి. దేవుని వాక్యాన్ని చక్కగా నేర్పించి వాడు శత్రువుతో పోరాడే విధంగా వాడిని నీవు మలచాలి. ఇంకా క్రింది మాటలు కూడా చూడండి. క్రింది మాటలు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. ఒకరిని కాదు, నీవు అనేక మంది దేవుని పిల్లలను నీ అంబుల పొదులు నింపుకోవాలి. పదునైన బాణములుగా వారిని తయారు చేసేయాలి. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక. సిగ్గేలా? దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు సిగ్గు ఎలా? కోప్పడకూడదండి. మనం దేవుని పిల్లలమండి. అవును, కోపపడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి, సిగ్గుపడవలసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అక్కడ సిగ్గుపడు కావాలంటే. ఏమండి? దేవుని వాక్యము ఒకవైపు నడి వీధిలో అవమానపరచబడుతూ ఉంటే ఆ వాక్యమును ధ్వజమునెత్తినట్టుగా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని వాక్యము అంత గొప్పదా అని అనుకునేలా నీవు వీరోచితంగా పోరాడాలి. అందుకొరకే నువ్వు పుట్టావు. నీ జన్మ కారణాన్ని తెలుసుకో. సిగ్గుపడువాడవుగా, సిగ్గు తెచ్చేవాడవుగా ఉండడానికి వీలు లేదు. పోరాడి చచ్చిపో. సిగ్గుపడి 1000 ఏళ్ళు బ్రతికే కంటే పోరాడి దేవుని వాక్యాన్ని ధ్వజముగా నిలువబెట్టి బ్రతికున్నంత వరకు కూడా దేవుని సేవను గొప్పగా చేసి దేహాన్ని విడిచిపెడితే మంచి లాభం కలుగుతుంది. మనము భూమి మీద దేవుని వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వీరులమండి. దేవుని వాక్యం ఎంతమందికి అర్థమైంది? కొందరు వింటారు కానీ వారికి అర్థం కాదు. మనకు అర్థమైందంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? మనం ఎంత గొప్పవారమో తెలుసా? దేవుడు మనకు ఎంత ఆధిక్యతనిచ్చేసాడో తెలుసా? మీరు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఒకడికి చెప్పి చూడండి. వాడు అంత సులువుగా వినేస్తాడా? వాడు అంత సులువుగా మీలా మారిపోతాడా? మారనప్పుడు వాడికి అర్థం కావటం లేదు. వాడు నేర్చుకోలేకపోతున్నాడు. వాక్యం లోపలికి వెళ్ళటం లేదు వాడికి. ఒకవేళ వాక్యం అర్థమైనా మీరు బ్రతికినట్టుగా వారు దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు. లోకానికి ఆహుతైపోతున్నారు, ఆకర్షితులైపోతున్నారు. మీరు నిలబడ్డారంటే మీరు చాలా ధన్యులు, చాలా గొప్పవారు. మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఇదేంటి నేనే దేవుని వాక్యానికి లోబడుతున్నాను, నేనే దేవుని వాక్యాన్ని వింటున్నాను, మిగిలిన వారు అందరూ కూడా ఎంజాయ్ చేసేస్తున్నారండి, మీరు ఏమైనా బాధపడిపోతున్నారేమో వారిని చూసి. గర్వపడండి. నాకు అర్థమైనట్టుగా వీరెవ్వరికి కూడా అర్థం కాలేదు. దేవుడు నా యందు కృప ఉంచాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కృపను నేను కాపాడుకోవాలి అని మీరు కృతజ్ఞతతో బ్రతకండి, పౌరుషముగా బ్రతకండి. శత్రువు గుండెను చీల్చే బాణంగా మారాలంతే. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అంబుల పొది నిండిపోవాలి, పదునైన బాణాలతో అంబుల పొది నిండిపోవాలి. శత్రువు మాట్లాడడానికి గడగడ వనకాలి. వీరున్న తరంలో నేను మాట్లాడలేను, సత్యమునకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేను అని వాడు తోక ముడుచుకుని పారిపోవాలంతే. అంత గొప్పగా మనం ఉండాలి, అంత గొప్పగా మనం బ్రతకాలి.
ఆ బ్రతుకును దేవుడు మనలో కోరుకుంటున్నాడు. రగిలే జ్వాల వంటి బ్రతుకును దేవుడు మనలో కోరుకుంటున్నాడు. సమస్త విషయములను కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. పరిపూర్ణ దశకు మీరు రావాలి. ఒక వాక్యాన్ని చదువుకుని అక్కడ ఆగిపోకూడదు. ప్రతి సంగతిని మీరు నేర్చుకోవాలి. అలా ఒకడు తన అంబుల పొదని ఈ పదునైన బాణములతో నింపుకుంటే అతడు ధన్యుడైపోతాడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. వారు సిగ్గుపడరు, సిగ్గు తెచ్చేవారుగా ఉండరు. గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అంటే వారి ఆగ్రహము, వారి కోపము దేవుని స్తుతించుచున్నది. దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డ భూమి మీద నా మాటలను ఎంత గొప్పగా తీసుకుని వెళ్తున్నాడని చెప్పి మనలను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని దేవునికి మనం ఇవ్వగలగాలి. అలాగే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి కాలంలో, యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని మాటలను మీరు చూడండి. దేవుడు పౌరుషం తెచ్చుకోమంటున్నాడు, తొడ చరుచుకోమంటున్నాడు, చేతులు చరుచుకోమంటున్నాడు. అసలు నీవు ఏదో సిగ్గుపడుతున్నటువంటి మాదిరిగా, నిమ్మకు నీరెత్తనట్టుగా నీవేమీ దేవుని వాక్యం విషయంలో, దేవుని తీర్పుల విషయంలో వెనకడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఏమి లేదు. నీవు చక్కగా పోరాటం చేయి అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ మాటలను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వాక్యం నుండి. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వాక్యం నుండి. నరపుత్రుడా, అంగలార్చుము, ఖాళీగా కూర్చోవద్దు, సైలెంట్గా ఉండిపోవద్దు. నేను వాక్యం వింటున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, గప్చుప్ అన్నట్టుగా ఉండొద్దు. దేవుని వాక్యం ఎలా ఉండాలి? చెవులలో గింగురుమనేలా ఉండాలి. అలాగని ఇబ్బందులు సృష్టించమని నేను చెప్పటం లేదు. దేవుని వాక్యమునకు లోబడేటంత వరకు కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉండడమే. అలాగని తప్పులు ప్రకటించడం లేదు కదా. వారు తప్పులు ప్రకటిస్తారు. బూతు పాటలు చెవుల్లో గింగురుమనేలా వారు బాక్సుల్లో పెట్టేస్తారు, బాగానాదాల్లో పెట్టేస్తారు. చెత్త డ్యాన్సులు, ఏమంటే రికార్డింగ్ డ్యాన్సులు, వాటికైతే పర్మిషన్లు ఉన్నాయి. మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పర్మిషన్లు లేవు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరు ముందుకు రావటం లేదు. ఈ చెత్త రికార్డింగ్ డ్యాన్సులకైతే స్టేజ్లు, ఏమంటే పెద్ద పెద్ద డీజే సిస్టమ్స్, డీజే ఆపరేటర్లు. చూసారా? దరిద్రతతో నిండిపోయింది లోకం. ఈ చెడుతనమును మాత్రం బాగా ప్రేమిస్తున్నారు. వాటికి పర్మిషన్లు అక్కర్లేదు, దొంగచాటుగా వెళ్ళిపోతారు, చూసేస్తారు, ఆనందించేస్తారు. దానికేమో మరి నాయకుల యొక్క వత్తాసు, ఇదంతా జరిగిపోయేటువంటి విషయం. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఆటంకాలు. నీకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఇక్కడ నువ్వు ప్రకటించడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? వారు ఏమైనా బట్టలు ఇప్పుకుని తిరుగుతున్నారా? బూతుపాటలు పాడుతున్నారా? నిన్ను పాడు చేసే మాటలు చెప్తున్నారా? నిన్ను నిత్యత్వానికి నడిపించే సత్యపూరితమైనటువంటి మాటలను చెబుతున్నారు. దరిద్రులకి అర్థం కావటం లేదు. పోనీ నీకు తెలిసిన దరిద్రాన్ని ఏమైనా ఉంటే చెప్పు, నీవు ప్రకటించుకో. సత్యమును ప్రకటిస్తున్నారు. ఒక సంతూరు సబ్బువాడు మా సబ్బు మంచిది అంటుంటే అలా సొంగగార్చుకుంటూ చూసేస్తుంటావు. సంతూరు సబ్బు కొనేసుకోవాలి. మా లైఫ్ బాయ్ సబ్బు మంచిది, ఆ ప్రకటన అయితే జారీ చేయాలి. ఈ కోకోకోలా డ్రింక్ తాగేయండి, కొండ మించి కిందకు దూకేస్తారు, ఏ గాయం అవ్వదు, హీరో అయిపోతారు అంటే చూసేయాలి. ఈ పెప్సీ డ్రింక్ తాగేయండి, ప్రకటన ఇచ్చేస్తారు, చూసేస్తారు. మరి ఈ ప్రకటనలన్నిటికీ ఒప్పేసుకున్నారు. దేవుని వాక్య ప్రకటన, ఇది కూడా ప్రకటనే. మరి నేనేమైనా బలవంతం చేసేస్తున్నారా? నీకు వాక్యం ప్రకటించాను, ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పేయాలి, నిన్ను తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తావు, నీకు బాప్తిస్మం ఇచ్చేస్తావు, ఏమన్నా ప్రకటన చేసేసి తర్వాత నిన్ను బలవంతం చేసేస్తున్నారా? లేదు, ప్రకటించి వెళ్ళిపోతున్నారు అంతే. చాలా సౌమ్యంగా ప్రకటిస్తున్నారు. కానీ అక్కడ వారు ఆటంకాలను సృష్టిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యంతో నిండిపోయింది చూసారా సమాజం. ఒకప్పటికంటే ఇప్పుడు ఈ మతోన్మాదం ఎంత ఘోరంగా పెరిగిపోయిందో చూసారా. అలాగని పోనీ నీకు తెలిసిందేమన్నట్టు నువ్వు చెప్పుకోరాదు? నీకు ప్రకటించే సత్తా లేదు. పోనీ నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను పంచేటువంటి దమ్ము లేదు. పంచినా పైకం అడిగేస్తావు వెంటనే. పుస్తకానికి 100 రూపాయలు, పుస్తకానికి 200, పుస్తకానికి 300.
వీరు ఉచితంగా ప్రకటన చేస్తూ ఉంటే, ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటే వీరిని మాత్రం అడ్డగించాలని చూస్తావు, వీరిని ఆటంకపరచాలని చూస్తావు. అలాగని రాజ్యాంగంలో హక్కు లేదా అంటే ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఇవన్నీ ఉన్నాయి. స్వేచ్ఛలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. వీరే చట్టాన్ని వీరే చేతులలోనికి తీసేసుకుని ఇవేవి కూడా కోర్టు వరకు వెళ్ళవు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవు, వీరే చేతుల్లోకి తీసేసుకుని వీరే శిక్ష విధించేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీరందరూ కూడా దొంగలే, వీరందరూ కూడా అక్రమకారులే. అయితే దేవుని వాక్యము ప్రకటింపబడాలి. ఇలాంటి వారు ఉంటారని దేవుడు ప్రారంభం నుంచి చెబుతున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటారు, ఇలాంటి చెడ్డవారు ప్రతి తరంలో కూడా ఉంటారు. అయినప్పటికీ మన బాధ్యతను మనం నెరవేరుస్తూనే ఉండాలి. తప్పు చేయటం లేదే, ఒక బూతు పాటను మనం పాడటం లేదే, ఒక బూతు కావ్యాన్ని మనం చెప్పటం లేదే, చెత్త భంగిములతో డ్యాన్సులు వేయటం లేదే. దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. భయపడవలసిన అవసరం లేదు. నీవు చక్కగా దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, నరపుత్రుడా అంగలార్చుము, కేకలు వేయుము, నేనున్నాను నీ వెనక కేకలు వేయి అంటున్నాడు. దేవుని వాక్యం కదా, కేకలు వేయుము, అది నా జనుల మీదకిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది. ఒక ప్రమాదం వస్తుంది ప్రజల మీదకి, నీవు తెలియచేయి. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరుచుకొనుము. పౌరుషము గలవాడవుగా ఉండు, తొడ చరుచుకో, తొడగొట్టు, దేవుని వాక్యాన్ని ప్రకటించు. ప్రపంచంలో అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారుగా కనిపిస్తున్నారు, సింహభాగం. అలాగని క్రీస్తును వెంబడిస్తున్నది ఒకరో ఇద్దరో కాదు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళినటువంటి దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానాన్ని నీవు ప్రకటిస్తున్నావు. తొడచరుచుకొనము, శోధన కలిగెను, తృణీకరించు, దండము రాకపోయిననేమి, ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది, అది గొప్పవాని అంతఃపురము జొచ్చి వాని హతము చేయునది. చేతులు చరచుకో, పౌరుషము కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని ప్రకటించు అని దేవుడు తన సేవకునికి తెలియజేస్తున్నాడు. తర్వాత వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా స్థిరపడియుండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. ప్రజల మీదకి ఉపద్రవం వస్తోందని నీవు ప్రకటించు, అంతే తప్ప గప్షుప్గా ఉండిపోవద్దు. ప్రకటించు. ప్రజల మీదకి ఉపద్రవం వస్తోంది, రాబోవుచున్నది. ఆ రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడోని చెప్పి నీవు ఆగ్రహపడు. ఆ ఆగ్రహము దేవుని స్తుతించును. ఇప్పుడు అర్థమవుతుందా మీకు దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం? 76వ కీర్తన 10వ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నరుల ఆగ్రహము దేవుని ఎలా స్తుతిస్తుందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆగ్రహపడి చెబుతున్నాడు, సర్ప సంతానమా అన్నాడు. ఇకేం ఆలోచించలేదు ఆయన, ఉన్నది ఉన్నట్టుగా ఆయన సత్యమును వెల్లడి చేశాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా ఆగ్రహించిన సందర్భాలున్నాయి దేవుని వాక్యం నిమిత్తం. నిజమే, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన సౌమ్యుడు, ఆయన సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. ఆయన అయినప్పటికీ దేవుని వాక్యము దగ్గరకు వచ్చేసరికి ఆయన కోపమును తెచ్చుకుంటాడు, ఆయన ఆగ్రహపడతాడు. చూడండి, ఒకానొక సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. చిన్న బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువుని వద్దకు తీసుకుని వస్తున్నప్పుడు కొందరు ఆ చిన్న బిడ్డలను ఆటంకపరుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అలా ఆటంకపరుస్తున్న వారి మీద కోప్పడుతున్నారు. దేవుని వాక్యమునకు ఆటంకాలు ఉండకూడదు, కోప్పడుతున్నారు ఆయన. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వాక్యం నుండి.
తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులోనెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్న బిడ్డలను ఆయన యొద్దకు రానివ్వకుండా శిష్యులు ఆటంకపరుస్తుంటే వారి మీద కోపపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎవరినైనా సరే దేవుని వాక్యము చెంతకు రానివ్వకుండా ఆటంకపరచటానికి వీలు లేదు. ఇదిగో ఈ చిన్న బిడ్డల వలె మీరు మారాలి అని కూడా ఆయన తెలియజేస్తున్నారు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, మారు మనస్సు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము కోపపడితే, ఆగ్రహపడితే తప్పనిసరిగా ఆ ఆగ్రహము దేవుని స్తుతిస్తుంది అని మనము తెలుసుకోవాలి. కనుక ఆయా సందర్భాలు మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని వాక్యము నిమిత్తము మనము ఆగ్రహించి కోపపడి పౌరుషము తెచ్చుకొని దేవుని వాక్యము తరఫున నిలువబడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు తప్పనిసరిగా ముందు వరుసలో మనం ఉండాలి. దేవుని వాక్యము నిమిత్తము మనము తప్పనిసరిగా ఆగ్రహమును తెచ్చుకోవాలి. అలాగే మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయమును దొంగల గుహగా మార్చేస్తున్నప్పుడు ఆయన కోపగించుకున్నారా లేదా? ఆగ్రహించారా లేదా? ఆగ్రహించారు. యెరూషలేము దేవాలయము దేనికి స్థానంగా, దేనికి నిలయంగా ఉండాలి? దేవుని వాక్య ప్రకటనలకు నిలయంగా ఉండాలి. ధర్మశాస్త్రమును పరిపూర్ణము చేసుకునేటువంటి ఆ క్రియలలో ఆ దేవాలయం ఉండాలి. కానీ వారు నాటి పరిసయ్యులు, నాటి శాస్త్రులు, నాటి ధర్మశాస్త్రోపదేశకులు యెరూషలేము దేవాలయాన్ని ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు. అంటే అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. శరీర సంబంధమైనటువంటి వ్యాపారాలకు అది ఒక నిలయంగా మార్చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ పరిస్థితిని చూచి వారి మీద ఆగ్రహించారు. అక్కడ నెమ్మదిగా ఉంటే కుదరదు, అక్కడ ఆగ్రహపడాలి. ఆ ఆగ్రహము దేవుని స్తుతించును. ఆ సందర్భాన్ని కూడా మీరు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వాక్యం నుండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి, బ్రతిమిలాడితే వెళ్ళిపోతారండి? నెమ్మదిగా చెబితే వెళ్ళిపోతారండి? కఠినంగా చెప్పాలి, అక్కడ ఆగ్రహించి చెప్పాలి, కోపించి చెప్పాలి. దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. దేవుని ఆలయము దొంగల గుహగా మారిపోతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నిలబడ్డారు. నాకెందుకులే, వీరందరూ ఏదో వారి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు, నా పనేదో నేను చేసుకుందాం అన్నట్టుగా ఆయన లేరండి. శుద్ధీకరించాలి. దేవుని యొక్క ఆలయము నిమిత్తము, దేవుని గృహము నిమిత్తము ఆయనకున్న ఆసక్తి చాలా విశేషమైనది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నటువంటి మాటను అక్కడ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంటే మీరు ఆలోచన చేయండి, ఎంత తీవ్రముగా ఆయన పోరాడారో. ఆ దేవాలయము అన్యాక్రాంతం కావటానికి వీలు లేదు. ఆ దేవాలయములో ఇదిగో వీరు ఇంత భయంకరమైన కార్యక్రమాలు చేయటానికి వీలు లేదు అని చెప్పి ఆయన ఎంత గొప్పగా ఆ రోజు ఆగ్రహము తెచ్చుకొని కోపపడి వారందరిని కూడా వెళ్ళగొట్టి వారి యొక్క బల్లలు పడద్రోసి ఆ రోకలు చల్లివేసి అసలు ఒక పాత్ర కూడా ఆ మార్గంలో ఇక వారు ఎవ్వరూ కూడా తేకుండా ఆయన అక్కడ వారందరినీ కూడా నిర్బంధించినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే తర్వాత మాటలు కూడా, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. వెంటనే వాక్యాన్ని కూడా ఆయన నేర్పించాడు, వాక్యాన్ని కూడా ప్రకటించాడు. ఇదిగో ఇది వాక్య సంబంధమైన క్రియ, వాక్య సంబంధమైన కోపం, వాక్య సంబంధమైన ఆగ్రహం. ఈ ఆగ్రహము దేవుని స్తుతించును. ఆ రోజు దేవాలయమును ఆయన శుభ్రం చేసేసాడంటే దానిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు ఆయన. ఆ ఆగ్రహముతో దేవుని స్తుతిస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
దొంగల గుహగా మారిపోయింది. మరలా ఆ దొంగల కార్యక్రమాలన్నిటినీ వెడలగొట్టి మరలా పరిశుద్ధమైనటువంటి ఆలయముగా కనబడు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆగ్రహించారు. ఈ విషయాలన్నిటినీ మనము జాగ్రత్తగా పరిశీలనలోనికి తీసుకుంటే పరమందున్న తండ్రి ఆయన వాక్యము నిమిత్తము మనము ఆగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఆయన వాక్యమునకు ఆపద కలుగుతున్న వేళ, ఆయన వాక్యమునకు ఆటంకము కలుగుతున్న వేళ, అనేక మంది ఆ వాక్యమును నిర్వీర్యం చేస్తున్న వేళ మనం నిలబడాలని, కోపము తెచ్చుకోవాలని, ఆగ్రహపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆగ్రహము దేవునికి అనుకూలమైనది, దేవుని స్తుతించేది. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నింటినీ మీరు జాగ్రత్తగా నేర్చుకున్నవారై ఇక మీదట దేవుని వాక్యము కొరకు మీరు పటిష్టంగా నిలబడేవారుగా ఉంటారని, మీ తరములో దేవుని వాక్యము ఖచ్చితంగా ప్రకటింపబడాలి, దాని కొరకు నేనే ఆ వాక్యము తరపున పోరాడుతాను అని చక్కని నిర్ణయాలు తీసుకున్న వారై దేవుని మీ ఆగ్రహము చేత స్తుతించేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ వాక్యమును బట్టి మిమ్మను ప్రేమించుచు మీ జ్ఞానమును సర్వలోకములో ప్రచురము చేయు నిమిత్తము మేము తెచ్చుకునేటువంటి ఆగ్రహము మిమ్మను స్తుతించునని వ్రాయబడింది. నాయన, అటువంటి ఆగ్రహమును మేము కలిగి ఉండడానికి మాకు సహాయమును అనుగ్రహించండి. నిర్నిమిత్తముగా కోపపడేవారము కాకుండా పనికిరాని కోపమును విడిచిపెట్టేవారముగా, దానిని విసర్జించేవారముగా ఉంటూ తండ్రి, మీ కొరకు కోపపడవలసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా కోపపడి ఆగ్రహము తెచ్చుకొని మిమ్మల్ని స్తుతించుచు అనేకులకు తండ్రి మీ వాక్యమును వీరోచితముగా ప్రకటిస్తూ నాయన, బలవంతుని చేతిలో పదునైనటువంటి బాణములుగా మేముండి మేము సిగ్గుపడక గుమ్మములలో విరోధులతో వాదించువారముగా ఉండగలుగుటకు మమ్మల్ని నిలువబెట్టుమని, మమ్మల్ని దీవించుమని, మీ బలమును మీ పౌరుషమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మీ బిడ్డలందరినీ తండ్రి మీ వాక్యపు ఆశీర్వాదముతో దీవించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.